బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అయ్యారు. ఫార్మాసిటీ కోసం మంచిరెడ్డి కిషన్ రెడ్డి వందల ఎకరాలను దోచుకున్నారని అన్నారు. ఇక దోచుకోలేదని గుడి దగ్గర కేటీఆర్ ప్రమాణం చేయగలరా అంటూ కూడా సవాల్ విసిరారు. ఫార్మాసిటీ పెట్టి ప్రజల జీవితాలతో ఆడుకోవాలని చూశారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంత్రిగాను పలు దఫార్లు ఒక శాసనసభకు ఎన్నికైనటువంటి వ్యక్తిగా మాట్లాడినట్టుగా లేదు. ఆయన నిన్న మాట్లాడుతూ రైతుల జీవితాలతోటి రేవంత్ రెడ్డి గారు రైతుల జీవితాలను ఆగం చేస్తుండని చెప్పిండు. నేను ఆయన మాట్లాడిన అంశాలను ఒకసారి చెప్పి తర్వాత వాటికి సమాధానం చెప్తాను. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యం. ఫ్యూచర్ లేని నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడా? మరో 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేయరు. ఇక లాస్ట్ చెప్తే ఇక అది ఆయన మరి ఎవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చిరో ఆ స్వామికి, మా హయాంలో 16 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1 కోటి ఎకరాల పైచిలకు నిషేధిత జాబితాలో చేరిందని చెప్పి పెడగా అంటే పాముకు కూరలల్ల విషయం ఉంటుంది. ఈయన మాట్లాడిన మాటలు చూస్తే కేటీఆర్కి నిలవెత్తున విషయమే ఉంది. ఎందుకంటే ప్రజలు పదే పదే కొడుతున్నా 2023 ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అన్ని ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల గుండుతున్నా, కంటోన్మెంట్ ఎన్నికలు ఓడిపోయినావు, సిట్టింగ్ సీటు జూబ్లీహిల్స్ ఎన్నికలు ఓడిపోయినావు, పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయినావు. నిన్నేన్నో ఆడ మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం గెలిచినావు తొడలు కొట్టుకోనిక పోయినవాడ. 90 పైచిలకు మున్సిపాలిటీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏడగొట్టుకోవాలి పోయి. కాబట్టి ఈయనకి ఏమైపోయిందంటే మతి స్థిమితం కోల్పోయిండు. 50 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం రాదు కాదు నాయన, నువ్వేమనుకున్నావు అంటే నువ్వు మీ నాయన హయాంలో ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటాం. ఈ సన్నాసులకు ఏమన్నా బుద్ధి ఉంటే, ఏమన్నా జ్ఞానం ఉంటే వాడు మంచిరెడ్డి అన్నాడు. అరే ముంచెరెడ్డి అనేటోనికి 40,000 ఓట్ల మెజార్టీతోని చిత్తుగా ఇబ్రాహీంపట్నంలో ఓడించిండు. గత ఎన్నికల్లో ఫార్మాసిటీ వస్తే కాసుల వర్షం కురుస్తుంది. ఫార్మాసిటీలో రైతులందరినీ ముంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఈ కిషన్ రెడ్డి అనేటోడు రైతులను ముంచి పూర్తిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాలకు 3 ఎకరాలు, 3 ఎకరాలకు 2 ఎకరాలు, 2 ఎకరాలకు 1 ఎకరా డబ్బులు ఇచ్చి మిగతా ఎకరాల ఈ డబ్బులు కొట్టేసి గజ దొంగలాగా, తెల్లారిన దొంగలాగా డబ్బులు కొట్టి కేటీఆర్ పంచిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు నేను ఇండిపెండెంట్ గా 6,000 లీడ్ ఉంటే 300 ఓట్లు ముష్టిగా వాళ్ళకి 80 సీట్లు రాగానే గెలిపించుకున్నారు. ఎందుకు గెలిపించుకున్నారు? నిన్న ఆయన చాలా గొప్పగా చెప్పిండు కేటీఆర్. కొన్ని మాటలేమో మా ముఖ్యమంత్రి మీద, మా ముఖ్యమంత్రి కుటుంబం మీద, మా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల మీద మాట్లాడిండు. అవన్నీ నేను ఇప్పుడు ఈరోజు చెప్పాలనే ఇక్కడ ఉన్నా. ఈ సన్నాసులకు ఏ మాత్రం ఇంకిత జ్ఞానం ఉన్నా, ఏ మాత్రం బుద్ధి ఉన్నా రండి బిడ్డ, మీరు సైట్లోకి రండి. వచ్చి మీ కబ్జాలు ఎక్కడెక్కడున్నాయో నేను మొత్తం తీసి పెట్టిన, అధికారులకు ఇప్పటికే ఇచ్చిన. మీరు అన్నటువంటి 22Aలో 16,000 నుంచి చాలా ఉన్నాయన్నారు. హనుమకొండ జిల్లా కాళోజీ కళాక్షేత్రంలో ఐఐటి పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి టాపర్లకు